సో హలో గాయ్స్, మనం ఇవాళ అంటే మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం. నైట్ అయిపోయింది. సో మనకి పనుకొని చాయిస్ తప్ప ఏం లేదు. సో ఎట్లుంది వ్యూ? సో పనుకుందాం మనం. స్లీపింగ్ త్రూ ద నైట్. ఏ రియల్ మైన్క్రాఫ్ట్ గాయ్స్, మీరే చూడొచ్చు. రియల్ ఇది. ఇగో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంటే 29 రూపీస్ పెట్టి మేము కొన్నాం ఈ మైన్క్రాఫ్ట్ దాన్ని. ఇగో ఈ హనీకోమ్ ఎట్లా చేస్తారు గాయస్, ఈ హనీకోమ్ని ఎట్లా కట్ చేస్తారో అది నాకు ఇక్కడ నుంచి అయితే కట్ చేయాలి. కాకపోతే అక్కడ నుంచి వస్తలేదు, ఇక్కడ నుంచి వస్తలేదు, అది అక్కడ అంత దూరం ఉంది. సో నేను ఇప్పుడు ఒకటి చేస్తా, అదేందో మీరు గుర్తుపెట్టాలి. సో నేను చేసేస్తున్నా, చూసేయండి. నేను చేస్తున్నా ఇప్పుడు నేను ఇట్లా పెడతా. అరే ఇంకొక బ్లాక్ సరిపోలేదు, ఇక్కడ కాదు తీసుకున్నాను. డర్ట్ ఎక్కడ? అక్కడ. ఇప్పుడు ఎట్లా పోవాలి? సరే ఇట్లా పోయి ఇక్కడ ఏదైనా ఇంకా డర్ట్ కలెక్ట్ చేద్దాం. ర్యాబిట్ని చంపుదామని వచ్చిన. సో ర్యాబిట్ని వుడ్డా? సో వుడ్ని కట్ చేద్దాం. వుడ్ ఇంకా వుడ్. నేను ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో నేను ఒకటి చేస్తాను, అది చూసేయండి. ఒక మంచి ఇల్లు చేస్తా. ఆ ఇల్లు చేసినాక మీకు సెకండ్ ఎపిసోడ్ పంపిస్తా, అంటే అప్లోడ్ చేస్తాం. అది చూసేయండి. ఇక వెళ్ళిపోదాం గేమ్. ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇక్కడ గుంతలు పడింది. ఇక్కడ నుంచి ఇట్లా మాకు ఇప్పుడు డర్ట్ కావాలి, వుడ్ కావాలి, డర్ట్. అది అయినా కానీ నేను యాక్సిడెంట్ ఎందుకు తీసుకుంటున్నా? డర్ట్ షెవెల్తుంది కదా. న్యూ రెసిపీ అన్లాక్. న్యూ రెసిపీ అన్లాక్ చేయండి. షెవెల్ దిగిపోయింది గాయస్. అమ్మగారు డిస్టర్బ్ చేయకు, మా అమ్మగారు డిస్టర్బ్ చేస్తుంది గాయస్. సో ఇక్కడ ఇంకా డర్ట్ కావాలి. డర్ట్ ఇంత సరిపోతుంది అనుకుంటా. 32 కలెక్ట్ చేసినాం. ఇట్లా మళ్ళీ ఇట్లా కరెక్ట్. ఇట్లా పెడుతుండాలి. పెట్టినాక ఒక రో కంప్లీట్ చేయాలి. ఇదంతా కట్ చేయాలి గాయస్. వ్యూ అయితే కనిపించదు, ఇదంతా కట్ చేయకపోతే వ్యూ కనిపించదు గాయస్. ఇదంతా కట్ చేయకపోతే వ్యూ ఉండాలి కదా. చేసినాక అది కాదు కదా, చేసి కూడా వేస్ట్. వ్యూ కనిపించకపోతే వ్యూ అయితే కనిపించాలి. సో ఇప్పుడైతే మన శాండ్ అంటే డర్ట్ డ్రై అయిపోతుంది. సో గాయస్, ఎట్లా విలేజ్ ఎట్లా ఫైండ్ చేయాలో మీరు చెప్పండి. విలేజ్ ఎట్లా ఫైండ్ చేయాలో మీరు చెప్పండి, ఓకే? నాకు అసలు విలేజ్లో దొరుకుతలేవు. ఈజీ మోడ్లో, హార్డ్ మోడ్లో ఎక్కడ? ఈజీ మోడ్లో ఒక్కటి దొరికింది, హార్డ్ ఇంకా ఎక్స్ట్రీమ్ వాటిలో దొరుకుతలేదు. పీస్ఫుల్ అయితే అసలే దొరుకుతలేదు. పీస్ఫుల్లా దొరుకుతలేదు. ఇప్పుడు ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టాలి. డన్. మన చిమ్నీ ఇది నేను ఇప్పుడు తయారు చేసేది.
సో ఇక్కడ ఒక బ్లాక్ తీసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఒక బ్లాక్, మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్. అబ్బో గాయ్స్ అబ్బా ఏం చేయాలి గాయ్స్, నా హెల్త్ అంతా పోతుంది. అరే క్యాంప్ ఫైర్ బ్రేక్ కావే. ఓ అబ్బో మనం సేవ్ అయిపోయినాం గాయ్స్. మళ్ళీ అబ్బో చాలా డేంజరస్ గాయ్స్ ఈ క్యాంప్ ఫైర్. కొంచెం చాలా డేంజరస్ ఇది. ఇట్లా దుంకేస్తే అయిపోతుంది, మా ఇంటికి వచ్చేస్తాం. ఇదే మన వ్యూ ఇల్లు. సో నైట్ అవుతుంది అనుకుంటా, నాకు కూడా తెలియదు. సో బజ్జో అని ఆడుకోవాలి, చదువుకోవాలి, బజ్జుకోవాలి. ఎక్కడ అబ్బా నాకు డౌట్ కొడుతుంది గాయస్, నైట్ అవుతుందో లేకపోతే మార్నింగ్ అవుతుందో అని. సో నెవర్ మైండ్, క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి మనము చూస్తున్నాం బోట్ చేయొచ్చా, ఏం చేయొచ్చు అన్నీ చూస్తున్నాం. అమ్మ 15 బోట్స్ చేయొచ్చా? అమ్మ 15 బోట్సా? ఓయమ్మ స్టిక్స్ చేయాలి మనం. స్టిక్స్ చేస్తే మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ 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 ఆడుకోవాలి, బజ్జుకోవాలి. మార్నింగ్ అయినట్టుంది గాయస్, ఒకసారి చూద్దాం. చూడలేదు కానీ సరే. ఇప్పుడు ఇవన్నీ వుడ్ అంతా కలెక్ట్ చేసిద్దాం. ఓక్ వుడ్ లెక్క, అంటే ట్రంక్ని కట్ చేసి బ్లాక్స్ లెక్క దాన్ని ఓక్ వుడ్ లాగా కన్వర్ట్ చేసిన క్రాఫ్టింగ్ టేబుల్స్ని. ఇవి కూడా కావాలి మనకి క్రాఫ్టింగ్. ఇంకా వాన పడుతుందా, బజ్జుకోవాలి, ఆడుకోవాలి. మార్నింగే అనుకుంటా, బజ్జుకోవాలి, ఆడుకోవాలి, మార్నింగే అనుకుంటా. సరే కిందికి పోయిద్దాం. అరే కౌ, దీన్ని చంపేస్తాను. నా పికాక్సు ఎక్కడ పోయింది? చచ్చిపోయినట్టుంది. సరేలే కానీ వెళ్ళడే అనుకుంటాం అని అయితేయా. సో ఇక్కడ మొన్న రాత్రి నుంచి ఏదో చూస్తున్నాయి, ఇక్కడ ఏదో మెరుస్తున్నాయి. సో ఇవి ఏందో మీరు కమెంట్ చేయండి గాయస్. ఇగో అక్కడ ఉన్నాయి చూడు, ఇగో ఇవి ఇప్పుడు కట్ చేస్తున్నవి. ఇవి అన్ని ఫ్లవర్స్ కట్ చేస్తాయి. ఇప్పుడు నాకు అవసరం కూడా లేదు, అన్ని ఫ్లవర్స్ కట్ చేసుకుని పెట్టుకుంటా. ప్లేస్ కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు మన ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకుంటా. న్యూ రెసిపీ అన్లాక్, ఇందాక కూడా న్యూ రెసిపీ అన్లాక్ ఫ్లవర్ది. సో ఇప్పుడు ఓ అమ్మా, మా చెల్లి గ్లాస్ కింద పడేసింది. సో ఇక్కడ పిగ్ని చేద్దాం. సో అన్ని ఫ్లవర్స్ కట్ చేయాలి.
కట్ చేయాలి 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 అన్ని ఫ్లవర్స్ పాపీ ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ కట్ చేయాలి అన్ని ఫ్లవర్స్ కట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, నైట్ అయిపోతుందే. ఓయమ్మలో బండి కూపుండే, ఓయమ్మలో నైట్ అయిపోతుందే, ఇంటికి వెళ్ళాలి. ముంబే ముంజిల్క బజ్జుకోవాలి ఆడుకోవాలి, బజ్జుకోవాలి ఆడుకోవాలి. బజ్జుకోరా నైనా, మైన్క్రాఫ్ట్ నైనా బజ్జుకోరా నైనా. క్రాఫ్టింగ్ టేబుల్లో క్రాఫ్టింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఫర్నెస్ తయారు చేద్దాము. కాకపోతే మనకి ఇప్పుడు అవైలబుల్ లేదు. ఫర్నెస్ ఆల్రెడీ ఉంది కదా. అయినా కానీ సరే, ఫర్నెస్ లేదా నాకు కూడా తెలియదు గాయస్. సో స్లీపింగ్ త్రూ నైట్. ఇప్పుడు మళ్ళీ వర్షం. ఎంత వర్షాలు రానైనా. ఇప్పుడు మార్నింగ్ ఏందా, సరే ఎన్నైనా అనుకుంటా మనీ అయితే. ఇప్పుడు బజ్జుకోవాలి ఆడుకోవాలి, క్రాఫ్టింగ్ చేయాలి ఆడుకోవాలి అనుకుంటా. సో ఇప్పుడు ఒక స్వాడ్ తయారు చేద్దాం అనుకుంటా. కాకపోతే ఇప్పుడు చెస్ట్ తయారు చేయాలి. 2 చెస్ట్స్ తయారు చేసేస్తున్నా. ఇది తీసుకోవాలి స్పేస్ లేదా, చెస్ట్ పెట్టాల్సిందే. బజ్జుకోవాలి ఆడుకోవాలి. ఇక్కడ ఒకటి ఎన్నో అనుకుంటాం అన్నీ అయితే. ఇది ఇరగొట్టాలి ఇక. సో ఇప్పుడు దీన్ని క్రాఫ్టింగ్ టేబుల్ని ఇరగొట్టి మనము ఇప్పుడు చెస్ట్ పెట్టాలి. కరెక్ట్. సో ఇప్పుడు ఆ చెస్ట్లో మనకి యూస్ఫుల్ లేని ఐటమ్స్ అన్నీ పెట్టేయాలి. లైక్ ఫ్లవర్స్ అండ్ ఆల్. ఫ్లవర్స్, షుగర్, ఇప్పుడు అవసరం లేని అన్నీ పెట్టేస్తే మనకి స్పేస్ ఉంటుంది. సో ఫ్లవర్స్, పింక్, పర్నిల్, ఆలు, వైట్, అదే బుష్. ఇగో ఈ బుష్ లాస్ట్ ఫోర్త్ వన్. అది కామెంట్ బాక్స్లో చెప్పండి. లాస్ట్ 4th వన్ ఏందో. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెడదాం అబ్బా? స్టిక్స్ పెట్టేసి క్రాఫ్టింగ్ టేబుల్. యూజ్ చేస్తావా నాయన? కింద పోవచ్చు నువ్వు. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టు. సరేలే, నేను అనుకుంటామా నే చేయ. ఇప్పుడు దీనికా నువ్వు కిందికి పోయింది. సో ఇప్పుడు మనం వాల్స్ పెట్టబోతున్నాం. వాల్స్ పెడుతున్నాం, జాంబీస్ అవి రాకుండా. నాకు భయం నైట్ అయినప్పుడు. అమ్మా. సో ఇప్పుడు ఈ ట్రీ అంతా కట్ చేసి మనము ఇట్లా పెట్టేయాలి. వాల్స్ ఇట్లా పెట్టేయాలి. అబ్బా ఓయమ్మా. ఇట్లా పెట్టేయాలి. ఈ ఫ్లవర్ కట్ చేయాలి. ఫస్ట్ ఫ్లవర్ కట్ చేసి ఇట్లా పెట్టేయాలి. దాని తర్వాత ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేయాలి. డర్ట్ ఇదంతా పెట్టేయాలి. మనకి డర్ట్ పెట్టి మళ్ళీ ట్రీ బ్రాంచెస్ కట్ చేసి అదే ఇక్కడ వాల్స్ పెట్టాలి. ఇక ఆడుకోవాలి, బజ్జుకోవాలి.
చెక్కని కూడా కట్ చేయాలి. మంచిదే మన చెక్క. మరి ఏమనుకుంటున్నావు? నీ అక్కడెక్కడో బుషెస్ అదే ఎంత కట్ చేయాలి? సరిపోయింది. ఇప్పుడు అబ్బా షట్, పికాక్స్ ఉంది కదా, పికాక్స్తో కట్ చేద్దాం. స్టోన్ పికాక్స్, జంప్ రైట్ కట్ చేసి బ్లాక్ తీసుకుని ఇక్కడ పెట్టాలి. కరెక్ట్. సో ఇక్కడ ఒకటి పెట్టేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఈ బుషెస్ని అంటే ట్రీని కట్ చేసి, అండ్ ట్రీని ఏం కట్ చేయనక్కర్లేదు, కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మన గోడ 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 ఈ ఫ్లవర్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడ గోడ 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 గోడ. సో బ్లర్గా ఉంది గాయస్. సో సారీ బ్లర్గా ఉన్నందుకు. ఈ బ్లర్గా ఉండేసరికి మీకు కనిపి అంటే నేను అనుకుంటున్నా మీకు కనిపిస్తలేదు, బ్లర్గా ఉందేమో మీకు. సో నాకు కూడా చాలా బ్లర్గా ఉంది. మీకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, లేకపోతే మంచిగా ఉన్నట్టే, మీరు మంచిగా చూస్తున్నట్టే నా వీడియోస్, బ్లర్గా లేనట్టే. ఎవరికెవరికో అదే ఎవరెవరికి అయితే బ్లర్గా ఉందో వాళ్ళు చెప్పండి, ఓకే? ఇక్కడ ఎందుకు పెట్టినా సరేలే, రెండు అనుకుంటాం అని అయితే ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టాలి, అయిపోయింది. ఇట్లా పోవాలి నేను. సరే ఇక్కడ నుంచి ఇట్లా పోదాం. సరే ఓకే ఓకే అయిపోయింది. ఇంకా మనం తెచ్చుకోవాలి గోడ. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయినాయి. సో ఇప్పుడు మనము చెస్ట్లోకి పోయి యూస్ఫుల్ లేని ఐటమ్స్ పెట్టలేని అవసరం లేదనుకో. ఇక అంటే మనం ఏం పెట్టలేదు, చెస్ట్లో టైం పాస్కి పోయినాం. ఇక్కడ పెట్టేద్దాం. మన క్రాఫ్టింగ్ టేబుల్కి వెళ్ళి మనము ఒక ఏనా అనుకుంటాం అన్నీ అయితే స్టోన్ని కలెక్ట్ చేయాలి. మనం ఇప్పుడు స్టోన్ని కలెక్ట్ చేసి ఫర్నెస్ని తీసుకోవాలి మనము. ఫర్నెస్ ఇక్కడ ఉంటుంది. ఆ ఫర్నెస్ని తీసుకోవాలి. సో ఇంత చాలు అనుకుంటా. మన స్టోన్ పికాక్స్ కూడా బ్రేక్ అయిపోయింది. సరే చాలు, ఇంత చాలు. నాకు కూడా డౌట్, కాకపోతే చాలు అనుకుంటా. క్రాఫ్టింగ్ టేబుల్ 2 వచ్చినాయి. నేను 1 కూడా రాదనుకున్నా. సరే ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ ఇక్కడ ఏమైనా చాయిసెస్ ఉన్నాయా? వద్దులే, ఎన్నో అనుకున్నాం అన్నీ అయితే. ఇది వద్దు స్మోకర్ వద్దు స్మోకర్ వద్దురా నాయనా. ఏయ్ మున్షీక్ వద్దు మున్షీక్, స్మోకర్ వద్దు మున్షీక్. బ్యాక్ వెళ్ళు మున్షీక్ బ్యాక్ వెళ్ళు. ఇక్కడ స్ట్రక్ అయిపోయింది, ఇట్లా బ్యాక్ వెళ్ళేలా తెలుస్తలేదు. సో ఇక్కడ బ్యాక్ క్రాస్ బటన్ కొట్టిన అసలు స్ట్రక్ అయిపోయింది కాదు.
సో ఎన్నో అనుకుంటాం అన్నీ అయితే బాయ్ గైస్ ఇష్కాల్. సో నెక్స్ట్ పార్ట్ మీకు ఇస్తా, అప్పుడు మీరు ఇక చూసేయండి. నేను ఇల్లు కట్టి అప్లోడ్ చేస్తాను. బాయ్ గైస్ ఇష్కాల్.